ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. 6 నెలల్లోనే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారన్న వైఎస్ జగన్. మహాలక్ష్మి పథకం అద్భుత విజయం సాధించింది. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ముహూర్తం చూసుకుని చేరడం ఖాయం. ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాట్ కామెంట్స్. సంక్షేమం విషయంలో మాకు బేషాజాలు లేవు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయమన్న మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. బంజారాహిల్స్ పిఎస్కు తరలింపు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులతో వాగ్వాదం. గచ్చిబౌలి పిఎస్కు తరలింపు. హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత. అరెస్ట్ అయిన హరీష్ రావుకు పరామర్శ. తెలంగాణ అంతా అక్రమ అరెస్టులు, నిర్బంధాలు. జర్నలిస్టులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సబిత ఫైర్. బీఆర్ఎస్ నేతల అరెస్టులతో గచ్చిబౌలి పిఎస్ వద్ద ఉద్రిక్తత. హరీష్ రావును విడుదల చేయాలంటూ గులాబీ శ్రేణుల ఆందోళన. హరీష్ రావు అరెస్ట్ అక్రమం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న బీఆర్ఎస్ నాయకులు. భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ పర్యటన. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ వాక్ కార్యక్రమానికి హాజరు. జబర్దస్త్ కమీడియన్ రాంప్రసాద్కు తప్పిన ప్రమాదం. హైదరాబాద్ తుక్కుగూడ ఔటర్పై కారును వెనుక నుంచి ఢీకొన్న ఆటో. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన రాంప్రసాద్. వరంగల్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటన. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆర్టీసీని లాభాల బాట పట్టింది. ఆడబిడ్డలు ఉచిత సర్వీసులను ఉపయోగించుకుంటున్నారన్న ఎమ్మెల్యే మురళి. సిద్దిపేట పట్టణంలో పాడి రైతుల ధర్నా. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ డిమాండ్. మహబూబాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే వేడుకలు. సాంస్కృతిక నృత్యాలు, డీజే పాటలతో సందడి చేసిన విద్యార్థులు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో బీజేపీ భారీ ర్యాలీ. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా ధర్నా. నింగిలోకి దూసుకువెళ్లిన పిఎస్ఎల్వి C-59 రాకెట్. 550 కేజీల 3 ఉపగ్రహాలను తీసుకువెళ్లిన C-59. సూర్యుడి ఉపరితలంపై పరిశోధనలు చేయనున్న ప్రోబా-3. మరి కాసేపట్లో కొలువుదీరనున్న మహారాష్ట్ర కొత్త సర్కారు. సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. ఏక్నాథ్ షిండే పాలన ముగిసింది, ఇంకెప్పటికీ సీఎం కాలేరు. ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. మణిపూర్లో కుకీ, మైతీ వర్గాల మధ్య వైరం. భారీగా మోహరించిన భద్రతా బలగాలు. పరిస్థితులను సమీక్షిస్తున్న అధికారులు. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం. అవిశ్వాస తీర్మానంలో ప్రధాని మిచెల్ బర్నియర్ ఓటమి. నాసా చీఫ్గా మస్క్ స్నేహితుడు జెరెడ్ ఐజాక్మెన్ నామినేట్ చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం. అరుదైన మైల్ రాయిని చేరిన క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్. తొలిసారి $1,00,000 దాటిన విలువ. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పెరుగుతున్న డిమాండ్. సెన్సెక్స్ 809, నిఫ్టీ 240 లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.